చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి. కాలం గడుస్తున్న కొద్దీ బాధ తగ్గుతుంది అంటారు, కాని మనం మాత్రం తేరుకోలేకపోతున్నాం. ఒకటి రెండు రోజులు ఏడిచ్చే తీరిపోయే బాధ కాదు. మేఘనికి తీరని లోటు పెట్టుండాడా దేవుడు. ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో గాని అక్క ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఏ దేవుడు దయ చూపలేదు. తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాడు. చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవు కదమ్మా. ఎప్పుడో ఒకప్పుడు అందరం పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే కాస్త ముందు వెనక ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకొని జీవితంలో ముందుకు సాగడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. జరగాల్సిన కార్యక్రమాలు సవ్యంగా జరిపిస్తే పైనున్న ఆవిడ ఆత్మకి కాస్త ప్రశాంతత లభిస్తుంది. పెద్ద కర్మకి ఏర్పాట్లు చేయమని పంతులు గారితో మాట్లాడాను. అన్నీ ఆయనే చూసుకుంటాను అన్నారు. అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వీళ్ళ పెళ్లికి మళ్ళీ ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నాను. మేఘన పెళ్లి పైనుండి చూసైనా అక్క ఆత్మ శాంతిస్తుందనిపిస్తుంది. వద్దు వద్దు, పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేస్తేనే మంచిది. అలా కాదు, అమ్మాయి ఇంకా పూర్తిగా బాధలోంచి తేరుకోలేదు కదా. అప్పుడే పెళ్ళంటే తనకెలా ఉంటుంది? తను సెట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా. పెళ్ళనేది ఇద్దరి జీవితాలకి సంబంధించిన ముఖ్యమైన కార్యం. దాన్ని హడావిడిగా జరిపించడం కరెక్ట్ కాదు. నిజమే చైత్ర, పెళ్ళనేది జీవితాంతం గుర్తుండిపోయేంత సందడిగా జరగాలని అందరూ కోరుకుంటారు. కానీ చావు జరిగిన ఇంట్లో సంవత్సరం తిరిగేలోపు ఆడపిల్ల పెళ్లి జరిగితే మంచిది అంటారు. కాబట్టి మళ్లీ ముహూర్తం చూసి పెళ్లి జరిపించడమే మంచిది. సంవత్సరం వరకే టైం ఉంది కదా, అప్పుడే తొందరపడ్డం ఎందుకంటే? అది కాదమ్మా. అమ్మా, చైత్ర చెప్పింది కరెక్టే. వెంటనే పెళ్ళంటే నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. మేఘనాన్ని బాధ నుండి తేరుకొనివ్వండి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ధైర్యంగా మాట్లాడి మంచి పని చేసుండవు చైత్ర. లేదంటే ఈసారి పెళ్లి ఆపటం మన వల్ల అయ్యేది కాదు. జై, ఈసారికైనా నా మాట వినరా? లేదమ్మా, మీరే అర్థం చేసుకోండి. మేము రెడీగా ఉన్నామని చెప్పేంత వరకు మళ్ళీ పెళ్లి ఆలోచన చేయకండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. మేఘనా, నీ బాధను మేమెవరం తగ్గించలేం. కానీ ఇలాగే ఉంటే నువ్వు ఆ బాధలో నుండి తీరుకోవడం కష్టం. ఏదో ఒక పని మీదకి మైండ్ డైవర్ట్ చేసి జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నించు. నువ్వు ఇలా ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. మళ్ళీ రెగ్యులర్ లైఫ్కి వచ్చి ఆఫీస్ పనుల్లో బిజీ అవ్వడం మంచిది.
అవునమ్మా, పని మీదకి మనసు మళ్ళితే నీకు కాస్త తేలిగ్గా ఉంటుంది. రేపటినుంచి అందరం కొత్త ప్రాజెక్టు పూర్తయ్యే వరకు దాని మీదే కాన్సంట్రేట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ చైత్ర. మేఘనకి తల్లి దూరమైనా అంత కేర్ చూపించే కూతురుందన్న ధైర్యాన్నిచ్చావు. నీలాంటి కూతురికి జన్మనిచ్చి మా మేఘన నిజంగా పుణ్యం చేసుకుంది. ఇప్పుడేం చేర్చాం అనుకుంటా ఉండవు చైత్ర. జై పుణ్యమని పెళ్లి వాయిదా పడుండది. మళ్ళీ ఆలోచించనీకి నీకు కాస్త సమయం దొరకుండాది అనుకుంటా ఉండా. కానీ పరిస్థితులు వాళ్ళని ఇంకా దగ్గర చేర్చా ఉండాయి. మేఘన బాధల్లో ఉండాది కాబట్టి మేఘని ఓదార్చనీకి జై తనతోనే ఎక్కువసేపు ఉంటా ఉండాడు. తన బాధని మరిపించనీకి రేపటి నుంచి ఆఫీస్లో గుడక మేఘన వెంటే ఉండి చూసుకుంటాడు. అట్టాగైతే వాళ్ళ మధ్య బంధం ఇంకా బలపడిపోతుంది కదా చైత్ర. అప్పుడు వాళ్ళని ఎడదీయడం నీకింకా కట్టమవుతుంది. ఇప్పుడెట్టా అంటావు? ఏం అర్థం కావట్లేదు దేవమ్మ. మైండ్ అంతా బ్లాంక్గా ఉంది. ప్రస్తుతానికి నేనేం చేసే పరిస్థితిలో లేను. అట్టా అంటే ఎట్టా చైత్ర? పరిస్థితులు చేదాటకు ముందే మనం జాగ్రత్త పడితే మంచిది కదా. నిజమే దేవమ్మా, కానీ ఇప్పుడు నా ఆలోచనని ఆచరణలో పెట్టడం కన్నా అమ్మని నార్మల్ కండిషన్కి తీసుకురావడమే ముఖ్యం. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో నాన్న ఓదార్పు తనకి చాలా అవసరం. కాబట్టి నాన్న అమ్మకి దగ్గరుంటేనే మంచిది. ఏందిది? దీని ఆలోచన ఇట్టా మారిపోయి ఉండాది. ఇట్టాగైతే మొదటికే మోసం వచ్చాదే. అది కాదు చైత్ర. దేవమ్మా, ఆ విషయం గురించి నేనిప్పుడు ఆలోచించదలుచుకోలేదు. నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోకో. మనం ఎన్ననుకున్నా ఆ దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది. ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అందువల్ల మళ్ళీ టైం వచ్చినప్పుడే నేను దాని గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు నేను వాళ్ళతో నార్మల్గానే ఉంటాను. చైత్ర ఆలోచన మారిపోతా ఉండాది. తను ఇట్టాగే సాధించుకున్నదంటే నేననుకున్నది సాధించటం కుదరదు. ప్రేమకు తేడాలు తెలియవు, కానీ పగకు ప్రతీకారం మాత్రమే తెలుసు. ఈ పగ ప్రతీకారాలు మా ప్రేమని బతకనిస్తాయా? చైత్ర రిలాక్స్ అయితే తన మూడ్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నువ్వు చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా దేవమ్మ. నేను గొడక అదే ఆలోచిస్తున్నా సంకేతం. చైత్ర ఆలోచన మారిపోయిందంటే సేజారిపోతుంది. అది ఎప్పటికీ నా గుప్పెట్లోనే ఉండాలా. అట్ట ఉండాలంటే ఏదో ఒకటి చేసి చైత్రలో మళ్ళీ భయం కలిగితే పాయే. ఇప్పుడు మనం చెయ్యాల్సింది చైత్రకు భయం కలిగించడం కాదు, చైత్ర మీద జై మేఘన్లకి అనుమానం కలిగించటం.
మనం అనుకున్నట్టుగా జరగాలంటే మనం రేపిన సిచ్చు సల్లారక ముందే వాళ్ళ మధ్య ఇంకో ఉపద్రవం సృష్టించాలా, వాళ్ళ ప్రశాంతతని దూరం చెయ్యాలా. ఎలా చేస్తావు చిన్నమ్మా? మేఘన బాధలో ఉంది కాబట్టి జై ఇప్పుడు ఇంకా తనకి దగ్గరగానే ఉంటాడు. ఈ పరిస్థితిలో చైత్ర కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఇంకెలా వాళ్ళని అడ్డుకుంటావు? నిజమే యాదగిరి. జై మేఘలకి గతం గుర్తొచ్చి చైత్ర వాళ్ళ కూతురని తెలిసిపోయి ఉండాది. కాబట్టి వాళ్ళ ముగ్గురు మధ్య బంధం ఇంకా బలపడిపోయి ఉండాది. మామూలుగానే చైత్ర మీద అభిమానం చూపించేటోళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆప్యాయంగా జోచ్చారు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకరోజు చైత్ర మనసులో బాధని కనిపెట్టి వాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు. అప్పుడు చైత్ర వాళ్ళకి నిజం చెప్పే ప్రమాదం ఉండాది. అదే జరిగితే చైత్ర నమ్మిన ఆ స్వామీజీ మాటల్ని వాళ్ళు కొట్టిపరేసి చైత్రని సముదాయించి మళ్ళీ పెళ్లిపేటలెక్కుతారు. అప్పుడు వాళ్ళని ఆపటం మన వల్ల కూడా కాదు. కాబట్టి పరిస్థితి అంతదాకా రాకముందే వాళ్ళ మధ్య దూరం పెంచాలా. నీ ఆలోచన బాగుండాది, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం ఎట్టగమ్మి? అదే ఆలోచించాలన్నా. మనం వేసే ఒక్కో అడుగు చైత్ర జీవితాన్ని అగాధంలోకి నెట్టాలా. మంచి ఆలోచన తట్టుండదన్నా. ఏందమ్మి అది? వద్దమ్మి, ఇది సరైన ఆలోచన కాదు. అవునమ్మి, ఏదైనా తేడా జరిగినదంటే మనం ప్రమాదంలో పడతాం. నిజమే దేవమ్మ. ప్లాన్ మిస్ఫైర్ అయిందంటే అందరం దొరికిపోతాం. మీరు భయపడినట్టు ఏమీ జరగదు. జరగకుండా నేను చూసుకుంటా. మీరు మాత్రం నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. మిగతా ఆట నేను ఆడతా. ఏంద్రా డుంబుగా, నేను వచ్చింది గమనించలేదా లేదా గమనించినట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఒరే చెట్టంత మనిషిని నీ ముందు నుంచి పోతుంటే గుడ్ మార్నింగ్ చెప్పాలి, కనీసం నమస్తే పెట్టాలని తెలియాలి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదేంద్ర నీకా? కామన్ సెన్స్ ఉంది, కానీ చెట్టంత మనిషి ఎవరు రాలేదే. ఏంద్రు నా మీదే పంచిలేస్తుండా? పంచిరైపోద్ది, జాగ్రత్త. అబ్బా, నెల రోజులకే బాగా ముదిరిందా నీకా? గుడ్ మార్నింగ్ సంతోష్ గారు. ఆహా, ఇది కదా విష్ చేయడం అంటే. ఆ పిల్లోని చూసి అయినా నేర్చుకోరా స్వామి. సర్లే,
బ్రో వీడు చేసేదేమో ఆఫీస్ బాయ్ పని, బిల్డప్ పెట్టంటుంది తెలుసా, పెద్ద అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ఉంటది. గుడ్ మార్నింగ్ చైత్ర గారు. గుడ్ మార్నింగ్. సంతోష్, మేఘన వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. అర్జెంటుగా ఈ అట్మాస్ఫియర్ని మార్చేయాలనే. యాదగిరి, ఏంటి సార్? ఆఫీస్ ఏ టైం స్టార్ట్ అయింది? 9:30కి. ఆ టేబుల్ మీద కాఫీ ఏ టైంకి ఉండాలి? 9:29కి. మరి ఉందా? లేదు సార్. సార్ కాదు మేడం. మేఘన ముందు ఎక్స్ట్రాలు చేసినా, చేయాల్సిన పనికి ఎక్స్ట్రా టైం తీసుకున్నా కట్ అయిపోద్ది. అదే శాలరీ. మగాళ్ళ మీద అభిప్రాయం మార్చేసుకుందని, సాఫ్ట్గా మారిపోయిందని నన్ను లైట్ తీసుకుంటున్నావేమో. లోపల ఏగన అలాగే ఉంది. అది బయటకు వచ్చిందనుకో బర్న్ అయిపోతావు. అంతులేని కథ. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1:30 మీ జెమినీ టీవీలో. అమ్మయ్య, మొత్తానికి నవ్వునారు మేడం. మీరు ఇలా నవ్వుతుంటేనే బాగుంటారు మేడం. లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ఇలాంటి రోజు వస్తుంది మేడం. అలాగని బాధపడుతూ మనం అక్కడే ఆగిపోకూడదు. బాధల్ని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వడమే జీవితం. మీ అమ్మగారు లేకపోయినా మీకు మేమందరం ఉన్నాం. మిమ్మల్ని ప్రేమించే జై గారు ఉన్నారు. మీరంటే ప్రాణం పెట్టే చైత్ర గారు ఉన్నారు. మీరు బాధపడితే మీతో పాటు ఇంతమంది బాధపడతారు. అవును మేడం, మీరు కర్ర పట్టుకొని కొట్టినా నొప్పి అనిపించదు, కానీ కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం మనసు చివుక్కుమంటది మేడం. చాలని ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. లోపలున్న ఈగినని బయటికి తీయమంటా? అమ్మమ్మ వద్దు మేడం. ఈ మధ్య బీపీ కంట్రోల్ అయ్యి కొంచెం ప్రశాంతంగా ఉండ. మీరు మేఘన అలాగా ఉండండి చాలు. సరే సరే, ఇంకా వర్క్ చూసుకోండి. థ్యాంక్స్ సంతోష్. మేఘనా మూడ్ని ఎలా డైవర్ట్ చేయాలని నేను చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు తన ఫేస్ మీద స్మైల్ తీసుకొచ్చావు. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. చూసేవరా డుంబుగా, ఇది మన స్టైల్.
ఎటువంటి వాళ్ళనైనా ఇట్టే నవ్వించేయగలను. బోర్న్ ఆర్టిస్ట్ రా డుంబు. ఏదో ఎంకరేజ్మెంట్ లేక ఇక్కడ ఉండిపోయినాను కానీ లేకపోతే ఆడుకో ఇడుమొహం మండ కాలే కాఫీ చేతిలో పెట్టిపోయినాడిందే. నాకు ఒకటి అర్థమైంది, ఈడు నన్ను చూసి జలస్ ఫీల్ అవుతున్నాడు, అందుకే నన్నెప్పుడు ఇట్ట ఇబ్బంది పెడుతున్నాడు. అరే డుంబుగా, నా టైం వచ్చినప్పుడు నీ డమ్ములు పగిలిపోతాయి చూడనాయా. అలా చెప్పండి చైత్ర మేడం, ఈరోజు ఏంది మన వర్క్?